రెడీ అయిపోయింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ నమస్తే, నమస్తే పెట్టు, నమస్తే నమస్తే. బాగున్నారా? గట్టి చెప్పాలా? బాగున్నారా? హాయ్ నమస్తే, బాగున్నారా? నేను ఎలా ఉన్నాను? నా డ్రెస్ బాగుంది. నా డ్రెస్ బాగుందా? నా డ్రెస్ బాగుందా? థ్యాంక్ యూ. హలో హాయ్. మేమైతే ఇప్పుడు అలిపిరి దగ్గరికి స్టార్ట్ అయిపోయినామన్నమాట. ఈవినింగ్ 4:30 అంతా బయలుదేరేసాము. ఎందుకంటే వర్షం పడేలా ఉన్నింది. ఫుల్ మేఘాలంతా మబ్బుతో కప్పుకొని ఉండిపోయినాయి. చాలా క్లైమేట్ అయితే చల్లగా ఉన్నింది. మళ్ళీ వర్షం పడుతుందేమో అనేసి 4:30కి వెళ్ళాము. మా పిల్లల్ని కూడా పిలుచుకొని వెళ్ళాము, అందువల్ల కొంచెం త్వరగా వెళ్ళాము. ఇప్పుడైతే అలిపిరి రోడ్, అలిపిరి రోడ్డు వర్షం పడేలా ఉన్నింది కాబట్టి ఖాళీగా ఉంది. అసలు చాలా చల్లగా గ్రీను. ఇది వచ్చేసి సర్కిల్ అనమాట. అలిపిరి దగ్గర సర్కిల్ గరుకుమంతుడు విగ్రహము. ఇది తిరుమల వెళ్ళే టోల్గేట్ కింద, తిరుపతి టోల్గేట్, తిరుమలకి వెళ్ళే రోడ్ ఇది. ఈ రైట్ సైడ్ అయితే అలిపిరి స్టెప్స్. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఇంకా గోవిందరామస్వరాలు ఉన్నాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. ఫుల్ సౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా దీపం పెట్టేశాను. ఇంకా దీపం పెట్టేసి ఖాళీగా ఉన్నింది. దర్శనానికి వెళ్ళిపోయాము. అంత రష్ ఏం లేదు. ఫుల్ ఇంకా 5 కదా, అందువల్ల ఖాళీగా ఉన్నింది. అందులో వర్షం కూడా స్టార్ట్ అవుతూ ఉన్నింది. ఇంకా 6-7 అయిపోతే ఫుల్ రష్ అయిపోతుంది. ఇక్కడ దేవుడి పాదాలు ఇస్తారు, అది తలపైన పెట్టుకొని దేవుడి చుట్టూ ఒక రౌండ్ చుట్టి అక్కడ పెట్టేయాలి. ఇంకా మా పిల్లలకైతే పెట్టేశాము, మళ్ళీ మేము పెట్టుకున్నాము. ఇక్కడ కృష్ణుడు టెంపుల్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్. అలిపిరి స్టెప్స్ ఎక్కినాక గుడికి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్, ఇది దారి, కృష్ణుడి గుడికి వెళ్ళేదానికి దారి. ఇటు సైడ్ కూడా ఒకటి మెయిన్ రోడ్లో, ఇది మెయిన్ రోడ్ నుంచి వచ్చే దారి కృష్ణుడి టెంపుల్కి. ఇటు వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే టెంపుల్లో 7 గోమాతలు అని ఉన్నాయి చుట్టూ. సెంటర్లో కృష్ణుడు విగ్రహము, చుట్టూ వచ్చి 7 గోమాతలు ఉన్నాయి. ఇక్కడ ఇంకా మా పిల్లలు అక్కడి నుంచి రావడానికి మనసే ఒప్పట్లేదు. ఇక్కడే ఆడుకుందాం, ఉండిపోదామని అక్కడ కూర్చునేస్తున్నారు. దిగమంటే కూడా దిగడం లేదు. ఇంకా నేను ఒక రీల్ అనేది తీసేసాను. విగ్రహం చుట్టూ అక్కడ గోమాతల నేమ్స్ కూడా పైన బోర్డు రాసి పెట్టారు, ఏ ఊరిది ఏది అని. ఇప్పుడు నేను థర్డ్ టైం వెళ్ళడం, ఈరోజే ఫస్ట్ వీడియో తీయడం. ఇంకా అక్కడ వర్షం పడుతుందని ఇక్కడ దీపాలు పెట్టేస్తా అన్నారు. ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది. అంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉంది. మా నందన్ అయితే వర్షంలో ఎగురుతా అన్నాడు. ఇంకా ఇది గుడి లోపల, ఇది గుడి బయట అనమాట. ఇంకా వర్షం పడింది, చల్లగా ఉంది, భలే పీస్ఫుల్గా. మా పిల్లలు అయితే హాయ్ నమస్తే అని చెప్తా అన్నారు. అక్కడ వాయిస్ ఉంది, దానివల్ల నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను. ఇంకా ఇక్కడ కొంచెం స్టాప్ అయిందని వర్షం బయలుదేరుతా అన్నాం ఇంటికి. ఇంకా మా నందన్ అక్కడి నుంచి రావడం లేదు, డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. లైట్స్ అన్నీ ఆన్ చేశారు ఇప్పుడే. అసలు సూపర్ అంటే పీస్ఫుల్గా ఉంది. వర్షం పడలేకుండా ఉండింటే ఇంకొక 1/2 అవర్ ఉండిపోయి ఉంటాము. వర్షం కారణంగా మేము ఇంటికి వచ్చేసాము. వీడు మళ్ళీ ఎక్కేసి ఆడుతూనే ఉన్నాడు. ప్లీజ్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.